विरिञ्चि नुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोविश्वं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు అనంత కోటి వస్తువుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల పూజ్యపాద స్వామి ప్రత్యేకంగా మానవాళిక అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథ ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు. బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్ప
పుష్పసారం 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 నందిని 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 కృష్ణజీవని 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 తులసి 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 ఇవి తులసి దేవి యొక్క అష్టనామావళి. నిత్యము త్రిసంధ్య ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ వేసుకోమంటారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వేసుకోండి. అలాగే 3 పూట్ల ఎవరైతే ఈ అష్టనామావళిని స్మరిస్తారో, జపిస్తారో, పఠిస్తారో వారి అనేక కోట్ల జన్మల పాపాలు పోతాయి. కృష్ణ భక్తి ప్రాప్తి కలుగుతుంది. కృష్ణ భక్తి ప్రాప్తి ఏదైతే పెద్ద పెద్ద ఋషిమునులు కూడా దుర్లభం, అటువంటి కృష్ణ భక్తి లభిస్తుంది తులసి మాత యొక్క కృప వల్ల. అందుకే తులసికి ప్రణామం చేసేటప్పుడు బృందాయై తులసిదేవ్యాయై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదేదేవి సత్యవతి నమో నమః అని ఈ మంత్రం పఠిస్తూ ప్రణామం చేస్తాం తులసి మాతకి. ఆవిడ మాత్రమే కృష్ణ భక్తిని ప్రదానం చేయగలరు. సరే, మనం జగన్నాథ కథామృతం చెప్పుకుంటున్నాం. రథయాత్ర యొక్క విశిష్టత ఏంటి, ఈ విషయం గురించి చెప్పుకుంటున్నాం. రథయాత్ర యొక్క భావము స్వామిని ద్వారకా నుంచి బృందావనానికి తీసుకురావాలి. ఎలా? గోపికలు, గోపాలకు, యశోద, నందమహారాజు వీరందరి యొక్క భావము కృష్ణుడు ఎప్పుడు తమ వెంటే ఉండాలి. మరి కృష్ణుడు కూడా ఇష్టము బృందావనంలోనే ఉండాలి. నిజానికి చైతన్య మహాప్రభు వారు ఎప్పుడైతే రథయాత్ర సమయంలో గుండిచా మార్జన చేశారు, చేసిన తర్వాత రోజు నేత్రోత్సవం అయిపోయిన తర్వాత రథయాత్ర ఆరంభం. ఇప్పుడు ఈరోజు పూరీలో 2వ రోజు కూడా రథయాత్ర జరుగుతుంది. ఇక జగన్నాథుడు చేరుతారు. మొట్టమొదట బలభద్రుడు వస్తారు, తర్వాత సుభద్ర, తర్వాత జగన్నాథ్. బలభద్రుడు ఎందుకు వస్తారు మొట్టమొదట? ఆయనే మొట్టమొదట వస్తారు. ఆయనే మొట్టమొదట కూర్చుంటారు, రథం మీద వస్తారు. బలభద్రుడు పెద్ద ఆయన. ఇదొక పెద్దవారికి సన్మానించాలి, గౌరవించాలి. మరి పెద్దవారు ఇప్పుడు ఇంట్లో కూడా తల్లిదండ్రులు, తల్లి అంటూ ఉంటుంది, పెద్దోడివి నువ్వు ముందు స్నానం చేయరా, తర్వాత మరి పెద్ద ఆయన ఉండగా ఇంకెవరు స్నానం చేయకూడదు. పెద్ద ఆయన స్నానం చేసిన తర్వాత 2వ ఆయన, 3వ ఆయన ముందు వాడికి స్నానం చేయించు, లేదు నీది అయిపోయిన తర్వాత. అలాగే బలభద్రుడు పెద్ద ఆయన కదా, ముందు ఆయన రథం మీద కూర్చోవాలి, ఆయన వస్తారు. ఇదొక భావన. ఇంకోటి, బలరాముడు గురుతత్వం, గురువు గారు. వేదాలు చెప్తున్నాయి, ఎవరి దగ్గర అయితే బలం లేదో వాడు భగవంతుని పొందలేడు అని చెప్తున్నాడు. బలం అంటే ఏంటి? మరి ఖండబలం కాదు, బుద్ధి బలం. ఎవరి దగ్గర అయితే బుద్ధి బలం లేదు, ఖండబలం అందరి దగ్గర ఉంటుంది, డబ్బు బలం అందరి దగ్గర ఉంటుంది, పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద స్థలాలు అందరి దగ్గర ఉంటాయి. కానీ బుద్ధి బలం అంటే భగవంతునికి శరణాగతి, భగవంతునికి దాస్యం, భగవంతునికి కైంకర్యం, కింకరుడై, ఇది బుద్ధిబలం. నిజంగా బుద్ధివంతుడు వాడు ఎవడైతే తిలకం పెట్టుకుంటారో, బుద్ధివంతుడు వాడు ఎవరైతే తులసి మాలను ధరిస్తాడు, బుద్ధివంతుడు వాడు ఎవరైతే భగవంతునికి నిత్యం కైంకర్యం చేస్తాడు, బుద్ధిమంతుడు వాడు ఎవరైతే
భగవంతుని ప్రసాదం తప్ప ఇంకేమీ గ్రహించరు. బుద్ధిమంతుడు వాడు భగవంతుని కథ వినడానికి మాత్రమే ఈ చెవుల్ని ఉపయోగిస్తాడు. బుద్ధిమంతుడు వాడు ఈ నాలుకని భగవంతుని నామాల్ని తలుచుకోవడానికి, జపించడానికి, కీర్తన చేయడానికి ఉపయోగిస్తారు. వారు బుద్ధిమంతుడు. మరి ఈ బుద్ధి అందరికి ఉంటుందా? క్వచిత్ యతతి సిద్ధయే మనుష్యానాం సహస్రేషు. కోట్ల మందిలో ఎవడో ఒకడు ఇటువంటి బుద్ధి ఉంటుంది. అటువంటి బుద్ధి కలిగిన కోట్ల మందిలో ఎవరో వాడు ఆచరిస్తాడు. ఊరికే తెలిసి గమ్ముంటే సరిపోతుంది. మీకు తెలుసు కృష్ణుడు కూడా ఉంది ఇక్కడ. మరి ఇక్కడ హరికథ చెప్తూ ఉంటారు. భగవంతుని నామం కూర్చొని జపం చేసుకోవచ్చు, ఇక్కడ ప్రదక్షిణ చేసుకోవచ్చు. మీకు తెలుసు, కానీ మీరు ఎప్పుడు రావలేదు. లాభమేంటి? మీకు తెలుసు అన్ని విషయాలు, మరి లాభమేంటి? తెలియడంతో సరిపోదు, ఆచరించాలి. సరే, ఈ విధంగా ఆచరించిన కోట్ల మందిలో ఎవరో ఒకరు మనుష్యానం సహస్రేషు క్వచిత్ యతతి సిద్ధయే. భగవంతుడు భగవద్గీతలు అంటున్నారు, ఎవరో ఒకడు భాగ్యవంతుడు వాడు మాత్రమే నన్ను చేరతాడు. అంటే ఈ లోపల ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మరి ఈ ఆటంకాలను అన్నింటినీ అధిగమనించి భగవంతుడిని చేరాలి. ఎలా? గంగాదేవి గంగోత్రి నుంచి బయలుదేరి మరి ఆవిడ దారిలో ఎన్ని పర్వతాలు, ఎన్ని సముద్రాలు, ఎన్ని అడవులు, ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి ఆవిడకి. అన్ని ఆటంకాలని అధిగమనించి గంగాదేవి అన్నిటినీ అధిగమనించి, పర్వతాలు వస్తున్నాయి, కొండలు వస్తున్నాయి, అయినా కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సముద్రుడు పతి స్వామి, మరి స్వామిని కలవడానికి వెళ్ళిపోతాం. అలాగే మనం జీవులం, మన యొక్క ప్రభు స్వామి, భర్త అన్నీ కూడా స్వామి. మరి ఆయన కలవడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ అన్నింటినీ అధిగమనించి వెళ్ళాలి. ఆటంకాలు అందరికీ వస్తాయండి. మంచి పని చేద్దామంటేనే ఆటంకం వస్తాయి. మందిరంకి వెళ్ళి హరికథ విందామంటేనే ఎన్నో పనులు వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పనులు వస్తాయి. మరి వాటి అన్నింటినీ అధిగమనించి, అందుకే కోటిని త్యక్వా హరిం భజేత అన్నారు. అంటే కోట్ల పనులు వదిలేసి, కోట్ల పనులని పక్కన పెట్టేసి, నెట్టేసి భగవంతుని భజించాలి. అప్పుడే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. పనులు ఎవరికి లేవు చెప్పండి. కుక్క కూడా అంటది, నేనే అందరికంటే బిజీగా ఉన్నాను, అందరికంటే ఎక్కువ పనులు నేనే చేస్తున్నాను. కుక్క నేను లేకపోతే అసలు ఈ వీధికి ఎంతమంది దొంగలు పడేవారు, ఎంత దొంగతనాలు అయ్యింది, నేనే రక్షిస్తున్నాను అని కుక్క అనుకుంటుంది. గౌ గౌ అని నేను అరుస్తున్నాను, అందుకే దొంగలు పారిపోతున్నాను. నేను జన్మ తీసుకోకపోతే అసలు రాజమండ్రి బతికేది కాదు అని కుక్క అనుకుంటూ ఉంటుంది. ఆ వీధికి ఈ వీధికి తిరుగుతుంది. పాపం ఒక పిడికెడు ముద్ద కోసం పాపం ఆ విషయం మర్చిపోదు. జీవుడు కూడా మర్చిపోతాడు భగవంతుడు. మరి ఆటంకాలు ఎన్నో వస్తాయి, అన్నింటినీ అధిగమనించాలి. అంతే. భజన చేయడం అనేది అంత సహజం కాదండి. కోట్ల జన్మల తర్వాత దుర్లభమైన మనుషు జన్మ లభించింది. ఈ లభించిన మనిషి జన్మను సార్థకం భజించాలి. ఈ విధంగా భజన చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. వాసుదేవ పరాయణ, ఎవరి జీవితం, ఎవరి జన్మ కేవలం వాసుదేవుడికి అర్పించుకున్నాడు. అటువంటి భాగ్యవంతుడు చాలా చాలా దుర్లభం. కనుక శ్రీ చైతన్య మహాప్రభు వారు ఆయన ఈ రథయాత్రని ఆరంభించారు. ఆయన ఎప్పుడైతే రథయాత్ర సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు వారు 7 జట్లుగా విభజించారు. ఒక్కొక్క జట్టుకి ఒక్కొక్కరిని నాయకుని చేశారు. కీర్తన పార్టీ అంటారు. 100 మంది ఇలా విభజించారు. 100 మంది మీదొక పార్టీ, మీదొక పార్టీ, మీదొక జట్టు అన్నట్లుగా 7 జట్లు చేశారు. ఒక్కొక్క జట్టుకి ఒక్కొక్క లీడర్ని పెట్టారు. ఎవరైతే బాగా పాడగలరు, నృత్యం చేయగలరు, కీర్తన చేయగలరు వారిని ఈ విధంగా 7 జట్లుగా చేసి
రథయాత్రలో స్వామికి ఎదురుగా నృత్యం చేస్తున్నారు చైతన్య మహాప్రభు. మరి చైతన్య మహాప్రభు వారు నృత్యం చేస్తున్నారు. ఈ 7 జట్లు వాళ్ళు కూడా చూస్తున్నారు చైతన్య మహాప్రభు వారు మా పార్టీలో ఉన్నారు అని. చూడండి, చైతన్య మహాప్రభు వారు ఒక్కరే, కానీ అందరికీ కనిపిస్తున్నారు చైతన్య మహాప్రభు వారు. మా జట్టులో ఉండి నృత్యం చేస్తున్నారు చైతన్య మహాప్రభు వారు అని వీరికి అనిపిస్తుంది. ఆ జట్టు వారికి కనిపిస్తుంది, లేదు లేదు మీ జట్టులో కాదు మా జట్టులో ఉన్నారు. ఎలా గోపికలతో నృత్యం చేసేటప్పుడు కృష్ణుడు, మరి ఎంతమంది గోపికలు అంతమంది కృష్ణుడు అయిపోయారు. మరి ప్రతి గోపికకి అనిపిస్తుంది కృష్ణుడు మా దగ్గర ఉన్నారు, మా దగ్గర ఉన్నారు, ప్రతి గోపికకి అనిపిస్తుంది. అలాగే చైతన్య మహాప్రభు వారు రథయాత్ర సమయంలో రథం ఎదురుగా ఈ విధంగా ఉద్దండ అష్టసాత్విక వికారాలతోటి నృత్యం చేస్తున్నారు మహా అద్భుతంగా. ఆయన నృత్యం చూడడానికి కోట్ల కోట్ల దేవతలు అందరూ కూడా ఆకాశంలోకి వచ్చి నృత్యాన్ని తిలకిస్తున్నారు విమానాల మీద. మరి ఇంత దుర్లభమైన దర్శనం మళ్ళీ మళ్ళీ లభిస్తున్నాయి లేదు, అంత అద్భుతంగా నృత్యం చేస్తున్నారు. చైతన్య మహాప్రభు వారు ఒక పదం అన్నారు, ఒక శ్లోకం అన్నారు, నృత్యం చేస్తున్నారు. అది ఎవరికి అర్థం కాదు, కేవలం రూపగోస్వామికి మాత్రమే అర్థమైంది. చూడండి, ఒకే స్వభావము, ఒకే బుద్ధి, ఒకే గుణం కలిగిన వారికి అటువంటి వారితో కలిసి ఉండడం ఇష్టపడతారు. మీలాంటి స్వభావం, మీలాంటి గుణం కలిగిన వ్యక్తులతోటి ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బుద్ధి స్వభావం కలిసింది కాబట్టి వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అది మీలాంటి స్వభావం, మీలాంటి గుణం లేని వాళ్ళతోటి వాళ్ళు మీరంటారు పద పద కృష్ణ మందిరానికి వెళ్దాం, గుడికి వెళ్దాం, ప్రణామం చేద్దాం, ప్రదక్షిణ చేద్దాం, అక్కడ హరికథ చెప్తుంటారు, విందాం, కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా అని మీరంటారు. మీతో స్వభావము గుణంతో ఏకీభవించిన వారు వాళ్ళు అంటారు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు ఇంకేం పని లేదా, చక్కగా సినిమా, సీరియల్, టీవీ, మొబైల్, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, అవి మానేసి ఎప్పుడు చూసినా కూడా అని వారంటారు. ఓకే, మీ స్వభావంతో కలిసిన వారైతే పదండి పదండి మేము కూడా మీతో వస్తాం. చూడండి, స్వభావము గుణం అన్నమాట. కలిసిందంటే కలిసి ఉంటారు, లేకపోతే విడాకులే. విడాకులు చూడండి, కోర్టులు, కేసులు ఎన్ని, లాయర్ గారు ఉన్నారు, మరి ఎన్ని పెళ్ళిళ్ళు కావడం లేదో అంతకంటే విడాకులు. మరి నిజానికి ఇద్దరు ఇష్టపడి వివాహం చేసుకున్న వాళ్ళు కూడా మరి విడాకులు తీసుకుంటున్నారు. మరి కారణం ఏంటి? స్వభావం గుణం కలవలేదు. మంచి వాళ్ళు అనుకున్నారు, పొరపాటు అయిపోయింది. సంవత్సరం లోపల విడాకు, ఒక పిల్లవాడు అయిన తర్వాత కూడా విడాకు పరిస్థితి ఏర్పడింది. చూడండి, ఇక్కడ కూడా చైతన్య మహాప్రభుడు వారి యొక్క స్వభావం గుణంతో కలిసిన వారందరూ ఒకటయ్యారు. ఇక్కడ చైతన్య మహాప్రభుడు వారు ఎప్పుడైతే ఒక శ్లోకాన్ని ఉచ్చరించారో రథం ఎదురుగా, కేవలం రూపగోస్వామికి మాత్రమే అర్థమైంది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వారు అలా రథయాత్ర అయిపోయింది, స్వామి లోపలికి వెళ్ళారు, గుండిచా మందిరం లోపల, అక్కడ 9 రోజులు ఉంటారు. చైతన్య మహాప్రభు వారు ఇవి ఆయన పార్షదులు వాళ్ళందరూ కూడా గంభీర మందిరంలో ఉంటారు. అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు వారు హరిదాస్ ఠాకూర్ అనే గొప్ప భక్తులు ఉండేవారు. ఎవరైతే ముస్లింల ఇంట్లో జన్మించారు ఈయన, చూడండి, జన్మించడము ముస్లింల ఇంట్లో, తర్వాత ఈయన పేరు హరిదాస్ ఠాకూర్ అనే పేరు వచ్చింది. ఈయన నిత్య నిరంతరము 3 లక్షల హరినామాన్ని జపించారు. 3 లక్షలు. మనం మరి కత్తి తీసుకొచ్చి మెడమే పెట్టినా కూడా కృష్ణారావు అని 4 సార్లు అనమంటే ఒకసారి అంటే చాలే అని అంటారు.
ఆయన 3 లక్షల రోజుకండి, ఒక రోజుకి 3 లక్షల నామాన్ని జపం చేశారు. ముస్లింల కుటుంబంలో పుట్టారు ఆయన, కానీ కృష్ణ భక్తి అబ్బింది. నిరంతరం చిన్నప్పటి నుంచి కృష్ణనామాన్ని, కృష్ణుని దర్శనం చేసుకోవడం, మరి వాళ్ళకి ఆయనకి ఆటంకం లేదండి. ఇంట్లో వారు, వీధిలో వారు. అప్పుడు బంగాల్లో ముస్లింల పరిపాలన, ఢిల్లీలో ముస్లింల పరిపాలన, అంతా కూడా ముస్లింల పరిపాలన. మరి ఆ సమయంలో కూడా ముస్లింలందరూ కూడా ఆయనకి ఆటంకం కలిగించారు. అయినా కూడా కృష్ణ భక్తి వదలలేదు, కృష్ణనామాన్ని. తర్వాత పూరి వచ్చారు, ఒక కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకి లేని ఆటంకం లేదు. 22 మార్కెట్ ప్లేస్లలో తిప్పి కొరడా దెబ్బలు వేలు మరి వర్షంలా కురిపించారు. కృష్ణనామాన్ని వదిలేసాయి, హరినామాన్ని జపించొద్దు, మనము ముస్లింలము, యవ్వనంలో మరి హిందువుల నామాన్ని ఎందుకు జపం చేస్తున్నాం అంటూ 22 మార్కెట్ ప్లేసుల్లో తిప్పి ఈడ్చి కాళ్ళు చేతులు లాగి వేల కొరడా దెబ్బల్ని కురిపించారు ఆయన మీద. కొరడా దెబ్బలు లేని ప్రదేశం లేదు, అన్ని చోట్ల కొరడా దెబ్బలు. హరే కృష్ణ ఎందుకంటున్నాను, మనం ముస్లింలము, అల్లా అని మసీదులో నమాజ్ చేసుకోవాలి, మరి హరే కృష్ణ అని జపం చేయడం ఏంటి అని చెప్పి. అయినా కూడా మరి ఎవరైతే పశ్చిమ బెంగాల్ పరిపాలిస్తున్నారో ముస్లింలు, రాజు ఆయన చెప్పారు, ప్రాణం తీసేసేయండి ఈ వ్యక్తిని, చెడబుట్టాడు ముస్లిం కుటుంబం, ప్రాణం తీసేసి. మరి ఇన్ని 22 మార్కెట్ ప్లేసుల్లో కొట్టిన తర్వాత కూడా ప్రాణం పోలేదు. అప్పుడు ఆ సేవకులు, ఎవరైతే సైనికులు ఉన్నారో వారే ఈయన కాలు పట్టుకున్నారు. 22 మార్కెట్ ప్లేసుల్లో కొరడా దెబ్బలతో తిప్పి కొట్టిన తర్వాత కూడా ప్రాణం పోకపోతే కాలు పట్టుకొని, అయ్యా నువ్వు చచ్చిపోవడానికి మార్గం ఏదని చెప్పండి మాట, లేకపోతే రాజు మమ్మల్ని చంపేస్తాడు, మిమ్మల్ని చంపని చెప్పారు, ఆదేశించారు, మిమ్మల్ని చంపకపోతే మమ్మల్ని చంపేస్తారు. అప్పుడు చనిపోయినట్టు యాక్షన్ చేయండి, మిమ్మల్ని గంగలో వేసేస్తాను, గంగానదిలో వేస్తే ఇంకా బ్రతుకుతారే. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు చనిపోయినట్లు పడిపోయారు. వీళ్ళు తీసుకెళ్ళి గంగానదిలో వేసేస్తారు. రాజుకు వెళ్ళి చెప్పారు, అయ్యా మేము 22 మార్కెట్ ప్లేస్లో మీరు చెప్పినట్టుగా కొట్టాము, చచ్చిపోయాడు. మరి చచ్చినోడిని ఎలాగో మన ముస్లింల ఆచార్యం రీతిగా సమాధి చేయాలి, కానీ హిందువుల నామం తీసుకున్నాడు కదా, అందుకే మేము గంగలో వేసేసాం అని చెప్పారు. సరే మంచి పని చేశారు, మీకు పురస్కారం, ప్రైజ్, బహుమతి, మంచి కార్యం చేశారు మీరు అని చెప్పి వారికి హారాలు ఇచ్చారు. ఈ గంగలో ఆ ఒడ్డుకి వీధుకుంటూ వెళ్ళిపోయారు హరిదాస్. అక్కడే ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడ మళ్ళీ ఈ హరే కృష్ణ భగవంతుని నామాన్ని జపించడం మొదలుపెట్టారు. తర్వాత కొంత కాలం అయిన తర్వాత తెలిసిపోయింది రాజు, అరే ఇంకా బ్రతుకున్నాడు ఆయన. అప్పుడు ఈ సేవకులు పిలిపించారు, చంపారని చెప్పారు అప్పుడు ఆ రోజు. ఈ సేవకులు అన్నారు, నిజంగానైతే చచ్చిపోయాడు, గంగలో వేసిన తర్వాత గంగ నీళ్ళు స్పర్శ అయ్యి మళ్ళీ ఏమైనా బతికారేమో మాకేం తెలియదు, నిజానికి ఆయన జపం చేసే నామాలే ఆయన బతికిచ్చాయేమో ఎవరైతే తెలుసు, మేము చంపడం అయితే చంపారు అని ఈ సేవకులు అన్నారు. సరే తీసుకెళ్ళారు. తర్వాత ఈ ముస్లింల రాజు ఇంకో ప్లాన్ వేశారు, ఏదో విధంగా హిందూ నామాన్ని వదిలేటట్టుగా చేయాలి. ఆ వ్యక్తిని ఒక వేశ్యని పంపించారు. వేశ్య మరి చాలా అందంగా ఉంటుంది ఈవిడ. మరి ఆయన ఒక కుటీరం వేసుకొని అక్కడ కూర్చొని జపం చేస్తున్నారు. మరి నిర్జన ప్రదేశం, ఎవరు లేరు, ఆయన ఒక్కరే ఉన్నారు. మరి ఆయన ఒక్కరే ఉంటే ఈ అందమైన ఆవిడ వెళ్తే
మనసు వెళ్ళిపోతుంది కదా ఎలా అని అనుకున్నారు ఈ రాజు. ఏదో విధంగా మెల్లగా మాయలో వేసేస్తాం, భగవంతుని నామం జపించకుండా చేసేస్తాం అని అనుకున్నాను. సరే ఈ వేష్యను పంపించారు. రాత్రి 12 గంటలకి ఆవిడ వెళ్ళారు. హరిదాస్ ఠాకూర్ వారు కూర్చొని జపం చేస్తున్నారు. ఆవిడ చూస్తుండగానే ఒక పెద్ద విషసర్పం, ఆవిడ చూస్తుండగానే పెద్ద విషసర్పం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది, భయంకరమైన విషసర్పం. ఆయనకి ప్రణామం చేసి వెళ్ళిపోయింది. ఈవిడ చూస్తుంది, ఎంత మహిమ ఉంది ఆయనకి ఈయన దగ్గర, నిరంతరం చెప్పిస్తున్నారు ఈయన. మరి ఈవిడ వెళ్ళి ప్రణామం చేసింది హరిదాస్ ఠాకూర్, అయ్యా నేను వేశ్యని, మరి నాతోటి కలవండి, మీరు రాజుగారు పంపించారు, దయచేసి నాతోటి కలవండి, ఇద్దరం కలిసి ఉన్నాను అని అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, చూడండి నిజానికి బుద్ధిమంతుడైతే బుద్ధిని ప్రయోగించి మాయ నుండి తప్పించుకుంటారు. ఆయన అన్నారు, సరే సరే నేను నామం చేస్తున్నానండి, నామం అయిపోయిన తర్వాత కలుద్దాం అన్నారు. మరి ఈయన చేసే 1-2 నామాలని 3 లక్షల నామాలు, 3 లక్షల నామాలు జపం చేస్తున్నారు. ఆవిడ అన్నారు, సరే సరే జపం చేస్తున్నారు, జపం అయిపోయిన తర్వాత కలుస్తూ ఉంది అని చెప్పి ఆవిడ కూర్చొని ఉన్నారు ఎదురుగా. మరి ఈయన అన్నారు, సరే నేను జపం చేస్తున్నాను, జపం అయిపోయిన తర్వాత నేను పిలుస్తాను, ఈ లోపల ఎదురుగా తులసి ఉంది, తులసి మొక్కకు ప్రణామం చేయి, ప్రదర్శించి అన్నారు. ఆవిడ పాపం మరి ఆయన జపం చేస్తున్నారు, జపం అయిపోయిన తర్వాత కలుద్దాం అంటున్నారు. సరే ఈ లోపల ఖాళీగా ఎందుకు ఉండడం, కాస్త ప్రదక్షిణ చేసేద్దాం, కాస్త ప్రణామం చేద్దాం అని చెప్పి ఆవిడ ఎదురుగా ఉన్న తులసి రాత్రంతా ఈవిడ ప్రదక్షిణ చేయడం, ఆయన నామం చేయడం. ఇంకోసేపులో అయిపోతుంది, ఇంకోసేపు అయింది, రాత్రంతా అయిపోతుంది. అప్పుడు ఉదయాన్నే మళ్ళీ ఈవిడ ప్రణామం చేసి మళ్ళీ అడిగింది, అయ్యా నామం ఇంకా కాలేదే, మరి నిన్నటి నామం అయిపోయింది, ఈరోజు నామం ఇంకా కాలేదు, 3 లక్షల నామాలు జపం చేస్తున్నారు మేము. మరి ఆయన యొక్క జపం యొక్క ప్రభావం వలన ఆవిడ యొక్క హృదయం పరివర్తన అయింది, మారిపోయింది. ఆవిడే స్వయంగా అంటున్నారు, స్వామి మీరు జపం చేసే ఆ నామాలు, జపం చేసే ఆ మాల, తులసి మాల స్వామి నాకు కూడా ఇవ్వండి, నేను కూడా జపం చేస్తాను అని అన్నారు. చూడండి, అటువంటి హరిదాస్ ఠాకూర్ వారు ఇప్పుడు చైతన్య మహాప్రభు వారు వచ్చేసారు పూరి, ఆయన కూడా వచ్చేసారు, ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా పూరిలో ఉంది సిద్ధ బకుళం అని అంటారు, సిద్ధ బకుళం, బకుళ వృక్షం దగ్గర జపం చేస్తారు కూర్చోండి. చూడండి, ఈయన ఏ వృక్షం కింద అయితే జపం చేసేవారు, బకుళ వృక్షం పేరు బకుళ, మార్జన కూడా చేసుకోవచ్చు, దంత మార్జన. ఏ పుల్లతోటైతే మార్జన చేసి అక్కడ వేసేసేవారు. ఒక పెద్ద వృక్షమే వచ్చేసింది అక్కడ నుంచి, బకుళ వృక్షం, అంత మహిమ ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా చైతన్య మహాప్రభు వారు సర్వత్ర మొట్టమొదట వెళ్ళేవారు, జగన్నాథుని దర్శించేవారు. తర్వాత వచ్చేటప్పుడు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళేవారు ఈ ముస్లింలు. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ రోజు 3 లక్షల నామాలు జపం చేస్తున్నారు. ఆయన దర్శించేవారు, ఆయనకి దర్శనం ఇచ్చేవారు, వచ్చేవారు. మరి జపం చేస్తున్నారు, మరి భిక్షకి వెళ్ళడానికే సమయం లేదు. అందుకే చైతన్య మహాప్రభు వారు ఒక సేవకులను పెట్టారు, అయ్యా మీరు ప్రతిరోజు మహాప్రసాదము ఈయన కోసం తీసుకురండి. మరి మనము భగవంతుని భజన చేస్తే, మనము భగవంతుని నామం చేస్తే, మనము భగవంతునికై జీవిస్తే భగవంతుడు మనకై మనకు కావాల్సిన ఇస్తారు, ఉన్నవి రక్షిస్తారు. యోగక్షేమం వహామ్యహం. స్వయంగా భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు,
నా భక్తుడికి కావలసిన నేను ఇస్తాను, ఉన్నవి రక్షిస్తాను. మరి ఇంకేం కాదు చెప్పండి. అవసరమైనవి ఇస్తారు స్వామి. గుర్తుపెట్టుకోండి, ఎంత అవసరమో ఏమి అవసరమో స్వామి ప్రతి జీవికి ఇస్తారు. మీకేంటి? ఇక భక్తుడికైతే ప్రేమగా ఇస్తారు, మిగతా వారికైతే వారి కర్మానుసారం ఇస్తారు. అధికం అడగవద్దు, అవసరానికి మించి ఏది అడగకూడదు స్వామి. ఎందుకంటే అవసరానికి మించింది ఏది కూడా మన సేవలో కాదు, ఎవరి సేవలో కాదు, మాయ సేవలో తగులుతుంది. చూడండి, మీ దగ్గర కోట్లు ఉన్నాయడం అవసరానికి మించినవి, అంతే కదా. కోట్లు ఉన్నాయంటే అవసరానికి మించే కదా. మీరు తినేది పట్టడం మెతుకులు. కోట్లు ఉన్నాయని చెప్పి ఇంత తింటారే? తింటారు. కొన్ని కోట్లు ఉన్నాయని చెప్పి 3 సార్లు కాకుండా 10 సార్లు తింటారే? కొన్ని కోట్లు ఉన్నాయని చెప్పి ఇంతింత పిండి వంటలు ఇంతింత అవి మరి తింటారే? చూడండి, మీకంటే కోట్లు ఉన్నవాడు తినేది మీరు తినే దాంట్లో సగం కంటే ఇంకా సగం, ఇంకా దానికంటే తక్కువ. ఇంకా మీరు పప్పు తింటారు, వాడు పప్పు కూడా తింటాడు. పప్పు నీళ్ళు, పైన నీళ్ళే తీసుకుంటారు. ఉప్పు, మీరు ఉప్పు కారం తింటారు, వాడు అసలు ఉప్పు లేదు కారం లేదు చెప్పు. డాక్టర్ చెప్పేశారు, ఇంకాస్త ఉప్పు వేసుకున్నామంటే పోతా, ఇంకాస్త పంచదార వేసుకుని స్వీట్స్ తిన్నామంటే పోతా. ఎంత తినాలో అంత తినేసా, ఇంకా తినకూడదు. చూడండి, మరి ఇంక శాంతి ఎలా కలుగుతుంది? అవి తినకూడదు ఇవి తినకూడదు అని అంటే ఇంకేంటి? వాడు బతికుండి లాభం. కేవలం లెక్క పెట్టుకుంటాడు వాడు డబ్బులు రోజు, అంతే. అందుకంటే పోనీ ఖర్చు చేయగలడా? ఏం చేస్తాడు చెప్పండి? మీరు ఇంత అన్నం తింటే వాడు ఇంతే తింటాడు. మరి ఖర్చు అయ్యేది ఎలా? పరుల పాలవుతుంది. మీకు ఎంత అవసరమో అంత స్వామి ఇచ్చారు, అంతకంటే ఎందుకు? ఉన్నదాంట్లో సంతృప్తి అయిపోండి, జీవితం అయిపోతుంది. కోట్లున్నవాడు ధనాన్ని వాడేలాగో ఉపయోగించుకోలేడు. వాడి సొంత ఖర్చులోకి ఎంత ఖర్చు పెట్టుకోగలడు వాడు ఒక వ్యక్తి? ఇప్పుడు మీరు తినే అన్నమే వాడు తింటున్నారు, మీరు తినే పప్పే వాడు తింటాడు, మీరు తినే చపాతీ దోశ ఇడ్లీ అవే. అలా డబ్బులు ఎక్కువనే చెప్పి డబ్బులతో తయారు చేసి దోశ ఇడ్లీ తినరు కదా. మీరు తినేవి తింటారు, కాకపోతే క్వాలిటీ ఉండొచ్చు. క్వాలిటీ అంటే ఏంటి? రోగం వస్తుంది అంతే, ఇంకా అంతకంటే. మీరు ఒక 20 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు బియ్యం తెచ్చుకుంటారు, 100 రూపాయలు 200 300 బియ్యం తెచ్చుకుంటారు. మరి అవి తిని రోగం వస్తాయి ఇంకా. ఎందుకంటే కెమికల్ తోటి పండించినవి, మీరు మామూలుగా పండించినవి. మరి లాభం ఏంటి చెప్పండి? డబ్బు ఉండి లాభం ఏంటి? కేవలం మీరు అనుకుంటారు, వాడికి ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి, కారు మీద వెళ్తున్నాడు, దాని మీద వెళ్తున్నాడు, దీని మీద వెళ్తున్నాడు అని ఊరికి అనుకుంటారు. దానివల్ల మీకే అశాంతి, అసంతృప్తి. నిజానికి ఎంత అవసరమో అందరికీ స్వామి ఇచ్చారు. భక్తులకి ప్రేమగా ఇస్తారు, ఉన్నవి రక్షిస్తారు. యోగక్షేమం మహామ్యం, అవసరమైనవి ఇస్తారు స్వామి. మరి హరిదాస్ ఠాకూర్ కూడా చైతన్య మహాప్రభు వారు మహాప్రసాదాన్ని అరేంజ్ చేశారు. మహాప్రసాదం ఒక సేవకుని పెట్టారు, మీరు రోజు మహాప్రసాదం ఇవ్వండి. ఆయన 3 లక్షల నామాలు జపం చేస్తున్నారు, భిక్షకు వెళ్ళడానికి కూడా సమయం లేదు అని చెప్పి. ఎప్పుడైతే ఈ రూప గోస్వామి చైతన్య మహాప్రభుడు వారి యొక్క భావాన్ని అర్థం చేసుకున్నారు, రథం ఎదురుగా నృత్యం చేస్తూ చైతన్య మహాప్రభుడు వారు ఒక శ్లోకాన్ని వర్ణించారు. ఆ శ్లోకం యొక్క గూఢ రహస్యం కేవలం రూప గోస్వామికి మాత్రమే అర్థమైంది, ఇంకెవరికి అర్థం కాదు. ఎప్పుడైతే రూప గోస్వామి ఆ శ్లోకాన్ని రాస్తున్నారు, ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి? చైతన్య మహాప్రభు వారు రథం ఎదురుగా నృత్యం చేస్తూ ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి? చైతన్య మహాప్రభు వారు శ్రీమతి రాధారాణి యొక్క భావాన్ని గ్రహించారు, రాధారాణి యొక్క అంగకాంతిని గ్రహించారు, భావాన్ని గ్రహించారు, హృదయాన్ని గ్రహించారు. కృష్ణుడు స్వయంగా
రాధారాణి యొక్క భావాన్ని గ్రహిస్తే అప్పుడు చైతన్య మహాప్రభుడు రూపంలో ప్రకటమవుతారు. ఇప్పుడు రాధారాణి భావంతో ఉన్నారు. కృష్ణుడు ఎక్కడున్నారు? ఎదురుగా ఉన్నారు రథం మీద. జగన్నాథ స్వామి కదా కృష్ణుడు. ఎదురుగా రథం మీద కూర్చున్నారు జగన్నాథ స్వామి. ఆయన ఎదురుగా రాధారాణి నృత్యం చేస్తున్నారు. రాధారాణి భావంతో ఏం చెప్తున్నారు ఆవిడ? కురుక్షేత్రంలో 100 సంవత్సరాల తర్వాత రాధారాణి గోపికలు కృష్ణుడిని కలవడానికి వెళ్ళారు. కురుక్షేత్రం. కృష్ణుడు కేవలము బృందావనంలో 11 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయారు కదా, మథుర వెళ్ళారు, అక్కడ ఒక 14 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుంచి ద్వారకా వెళ్ళిపోయారు, 100 సంవత్సరాలు ఉన్నారు. మళ్ళీ కృష్ణుడు రాలేదు కదా తిరిగి. 100 సంవత్సరాల తర్వాత అప్పటికి గోపికలు, గోపాలు, యశోద, నందమహారాజు వీళ్ళంతా కూడా ఎక్కడ కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? రేపు వచ్చేస్తానన్నా. రేపు 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 అంటూ 100 సంవత్సరాలు అయిపోయాడు. కానీ కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు, అయ్యో కృష్ణుడు ఒకవేళ వచ్చి చూస్తే మేము లేకపోతే బాధపడిపోతాం, కృష్ణుడికి బాధ కలిగించడం మాకు ఇష్టం లేదు, కృష్ణుడికి సంతృప్తి కలిగించడమే మాకు ఇష్టం అని చెప్పి ప్రాణాన్ని ధరించి ఉన్నారు. గోపికలు, గోపాలు, ఆవులు, దూడలు, యశోద, నందమారాలు వీరందరూ కూడా. లేకపోతే కృష్ణుడు ఏ క్షణమైతే బృందావనం వదిలేసి వెళ్ళిపోయారో ఆ క్షణమే వీరి ప్రాణం పోయేది. కేవలం కృష్ణుడి యొక్క దర్శనంతో వీడి ప్రాణము ఉంది. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వీరి ప్రాణం నిలవదు. విరహంతో ఒక్క క్షణమే ఉండలేకపోతున్నారు. మరి ఇంకా అన్ని రోజులు ఉంటారే? ప్రాణం పోయారు కదా. మరి ఇంకా ప్రాణం ఎలా ఉంది గోపికలకి, గోపాలకి, యశోదకి? కృష్ణుడు చెప్పి వెళ్ళాడు, నేను రేపు వచ్చేస్తాను. ఒకవేళ కృష్ణుడు వచ్చి చూస్తే మేము లేకపోతే ఆయన బాధపడిపోతారు కదా అనే ఉద్దేశంతో వీరి ప్రాణాలు ఉన్నాయి. ఎప్పుడైతే వీరి కబురు వచ్చింది, అరే 100 సంవత్సరాల తర్వాత కృష్ణుడు చూడొచ్చు. ఎలా? కురుక్షేత్రంలో సూర్యగ్రహణం సందర్భంగా యాదవులు, పాండవులు హస్తినాపురం నుంచి, యాదవులు ద్వారకా నుంచి, బృందావనం నుంచి గోపికలు, గోపాలు అందరూ ఒకేసారి ఒకే చోట కలవచ్చు. ఆ ప్రదేశమే కురుక్షేత్రం. మొత్తం కృష్ణుడు భక్తులు ఎంతమంది ఉన్నారు? వేల మంది, లక్షల మంది. యాదవులు కానివ్వండి, ద్వారకావాసులు కానివ్వండి, హస్తినాపురంలో ఉన్న పంచపాండవులు వారు కానివ్వండి, కుంతీదేవి, వీరందరూ, ద్రౌపది, ఉత్తర, వీరందరూ అటువైపు ఇటువైపు బృందావనం నుంచి, మథుర నుంచి అందరూ ఒకేసారి కలవచ్చు. ఎలా? ఇప్పుడు చూడండి, ఏదైనా తిరణాలకి, ఉత్సవాలకి బంధువులందరూ వచ్చేస్తారు. పెళ్ళిళ్ళ పేరెంట్ అబ్బా ఆ పెళ్ళికి వెళ్తే అందరినీ ఇంకా చూడవచ్చు. ఎందుకంటే బంధువులందరూ కూడా వారు తెలిసిన వాళ్ళు, అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ పెళ్ళికి అందరూ వస్తారు కాబట్టి, అరే ఆ పెళ్ళికి వెళ్తే అందరినీ ఒకసారి చూడొచ్చు, మళ్ళీ ఒక్కొక్కరిని చూడడానికి ఎందుకు, అందరూ వచ్చేస్తారు కదా అక్కడికి, మనం ఒకసారి వెళ్తే అందరినీ చూడొచ్చు అని వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ సూర్యగ్రహణం సందర్భంగా మొత్తం కృష్ణ భక్తులు ఎంతమంది ఉన్నారు? అందరూ బంధువులు, వారు, మిత్రులు అందరూ వచ్చేస్తారు. మరి ఆ సమయంలో స్వయంగా రాధారాణి కూడా గోపికలతో కలిసి వెళ్ళారు కురుక్షేత్రం. కురుక్షేత్రం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే 100 సంవత్సరాల తర్వాత కృష్ణుని ఎదురుగా చూస్తుంది రాధారాణి. రాధారాణిని ఎదురుగా చూస్తున్నారు కృష్ణుడు. అప్పుడు రాధారాణి అన్నారు, 100 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే మీరు బృందావనంలో ఉన్నప్పుడు, నేను బృందావనంలో ఉన్నప్పుడు మనం కలిసే ఉన్నాము. మీరు అదే కృష్ణుడే, నేను అదే రాధారాణి, కానీ ప్రదేశం మారింది. ఇంతకుముందు బృందావనంలో మనం కలుస్తున్నాం. నేను అదే రాధారాణిని, మీరు అదే కృష్ణుడు. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలుస్తున్నాం. కానీ బృందావనంలో ఉన్న ఆనందం ఇక్కడ కలగడం లేదు అని రాధారాణి అన్నారు. చూడండి ప్రదేశం యొక్క మహిమ.
బృందావనము ఇటువంటి ప్రదేశము ఎక్కడైతే స్వయంగా కృష్ణుడికి బలరాముడికి వారికి కూడా ప్రేమ ప్రధానాన్ని ఇస్తుంది, ప్రేమని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది బృందావనం ప్రదేశం యొక్క మహిమ. ఒకసారి చూడండి, మీకు కూడా అనుభవం ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్తే ఎంత ఆహ్లాదకరంగా నా మనసంతా భగవంతుడి మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్తే అసలు నా మనసు స్థిరంగానే ఉండదు. ఈ సంసారం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఆ ప్రదేశం యొక్క ఆ ప్రభావం చూడండి. ఇక్కడ కూడా రాధారాణి అంటున్నారు, నువ్వు అదే కృష్ణుడివి, నేను అదే రాధారాణి. బృందావనంలో ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ బృందావనం లేదే, కురుక్షేత్రం ప్రదేశం మారింది కనుక నాకు ఆనందం కలగడం లేదు అని అన్నారు. అదే భావాన్ని స్వయంగా చైతన్య మహాప్రభువు వారు జగన్నాథుని యొక్క రథం ఎదురుగా అదే మాట అంటున్నారు. మరి స్వామి మీరు రథం మీద ఉన్నారు, మరి నేను రాధారాణిని, మీరు కృష్ణుడు, మరి ఎప్పటి వరకు బృందావనం వెళ్ళము? ఈ కురుక్షేత్రంలో మనకి ద్వారకాలో కురుక్షేత్రంలో ఆనందం కలగడం లేదు. అందుకే రథాన్ని లాగుతున్నారు భక్తులు. స్వామి మీరు బృందావనం రండి, బృందావనం రండి, బృందావనం రండి. గోపికలు రాధారాణి రథాన్ని లాగుతున్నారు. స్వామి ఈ గుండిచా మందిరమే బృందావనం, అందుకే లాగి తీసుకెళ్తున్నారు స్వామి. అదే భావాన్ని ప్రకటన చేస్తారు చైతన్య మహాప్రభువు వారు. రూపగోస్వామి భావాన్ని అర్థం చేస్తున్నారు. అదే శ్లోకం భావాన్ని శ్లోకం రూపంలో చైతన్య మహాప్రభువు వారి శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీ రూపగోస్వామికి ప్రణామం చేసేటప్పుడు ఈ మంత్రం జపం చేస్తాం. చైతన్య మహాప్రభుడు మనసులో ఏముందో కేవలం రూపగోస్వామి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. మరి ఆయన మనసులో ఉంది ఏంటంటే నేను రాధారాణిని, మీరు కృష్ణుడు. కానీ బృందావనం లేదు ఇక్కడ అనే భావం. ఆ శ్లోకాన్ని రూపగోస్వామి రాశారు. రాసి హరిదాస్ ఠాకూరు ఆ కుటీరము సూరులో దోపేసి వెళ్ళిపోయారు. సముద్ర స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. ఈ లోపల చైతన్య మహాప్రభువు వారు ప్రతిరోజు వస్తున్నారు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి. జగన్నాథుని దర్శించి అలా ఇలా ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చారు. ఎప్పుడైతే వచ్చి హరిదాస్ ఠాకూర్తో కలిశారు, అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బయటికి వచ్చేటప్పుడు ఆ పూరి గుడిసెలో ఆ యొక్క సూరిలో దోపేసి ఉన్నారు ఈ యొక్క తాళపత్రం. అప్పుడు ఆ రోజుల్లో తాళపత్రం మీద రాసేవారు. రూపగోస్వామి రాసేసి తాళపత్రం రాసేసి వెళ్ళిపోయారు కదా, దోపేసి వెళ్ళిపోయారు. చైతన్య మహాప్రభువు ఎప్పుడైతే కుటీరం బయటకు వస్తున్నారో ఇలా వంగి వస్తున్నారు. వంగి ఇలా వచ్చి ఇలా వెనక్కి తిరిగి చూశారు. ఒక తాళపత్రము లోపల దోపి ఉంది. ఎవర్రా తాళపత్రం దోపింది? తాళపత్రం తీశారు. తీసేసరికి అక్కడ శ్లోకం రాస్తుంది. అరే నా మనసులో మాటలు ఎలా తెలుసు? అప్పుడు కొద్దిసేపు రూపగోస్వామి సముద్ర స్నానం చేసి వచ్చారు. ఈ శ్లోకం రాసింది ఎవరు? చైతన్య మహాప్రభువు వారు అడిగారు. రూపగోస్వామి అరే తెలిసిపోయింది ఏంటి అని చెప్పి కాస్త తలకాయ ఇలా కిందకి తెచ్చాను. నా మనసులో మాట ఎలా తెలిసింది నీకు? నేను రథం ఎదురుగా నృత్యం చేస్తూ చెప్పిన మాటలు నీకెలా అర్థమయ్యాయి అంటూ ఒకటి ఇచ్చేశారు. అంటే సరదాగా, అంటే నువ్వు మాత్రమే కనిపెట్టావు నా యొక్క మనసు యొక్క భావాన్ని, ఇంకెవరు కనిపెట్టలేకపోయారు, అందుకే నీకు బహుమతి అంటూ ఒకటి చిన్నగా లెంపకాయ అలా ఇచ్చారు. మరి ఆ భావంతో రథం ఎదురుగా నృత్యం చేసేవారు చైతన్య మహాప్రభువు. మరి అదే భావంతో అదే గురు పరంపరలో మనం వస్తున్నాము. అందుకే బృందావనం, రాధారాణి, కృష్ణుడు ముగ్గురు కూడా ఒకటే. కృష్ణుని నామము, కృష్ణుని రూపము, కృష్ణుని లీలలు, కృష్ణుని ధామము
బృందావనం. ఇవి 4 ఒకటే. కృష్ణ అన్నాము నామం. మరి కృష్ణ నామానికి కృష్ణుడికి భేదం లేదు. కృష్ణ అంటే కృష్ణుడే, అక్కడే కృష్ణుడు వచ్చేస్తాడు అంతే. మరి ఆయన గుణాన్ని కీర్తిస్తున్నాము, ఆయన రూపాన్ని చూస్తున్నాము, ఒకటే. కనుక ఈ భావంతో చైతన్య మహాప్రభువు వారు రథం ఎదురుగా నృత్యం చేసేవారు. కనుక మనం 2 భావాలు చెప్పుకున్నాము. ఈ రథయాత్ర యొక్క విశిష్టత. రేపటి నుంచి చైతన్య మహాప్రభువు వారి యొక్క జీవనం, ఎందుకంటే ఎంతోమంది మన జగన్నాథ కథామృతంలో ఈ విషయాలు ఎందుకంటే చెప్పుకోవడం అంటే వారందరూ కూడా జగన్నాథ స్వామితోటి సంబంధం పెట్టుకున్నారు కాబట్టి. రామానుజాచార్యుల వారు ఆయన వచ్చారు, పూరి శంకరాచార్యులు ఆయన వచ్చారు, శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ఆయన మఠం కూడా ఉన్నారు. ఆయన కూడా జగన్నాథపురి వచ్చారు, జగన్నాథుని దర్శించారు, జగన్నాథ అష్టకము రాశారు. ఆది శంకరాచార్యులు కదాచిత్ కాలింది తటపిపిన సంగీత తరలో అంటూ 8 శ్లోకాల్ని జగన్నాథుని వర్ణిస్తూ ఆది శంకరాచార్యులు ఎవరైతే శివుని అవతారం, ఆయన 8 శ్లోకాలని వర్ణించారు జగన్నాథుడు ఎదురుగా. జగన్నాథ అష్టకం అంటారు. మరి ఆ అష్టకం గురించి కూడా మనం చెప్పుకుంటాం. ఇలా జగన్నాథుడి దగ్గరికి రాని వాళ్ళే లేరు చెప్పండి. జగన్నాథుడిని కొలవని వాళ్ళు కూడా లేరు. అందరూ కొలుస్తారండి జగన్నాథుని. నిరాకారవాదులు, నాస్తికులు కూడా ఏమి లేదని కూడా ఆయన దగ్గరకు వచ్చి ప్రణామం చేసేవారు ఉన్నారు. అందరూ గురువులు ఎంతమంది ఉన్నారు, అందరూ వెళ్ళారు జగన్నాథుని దర్శించడానికి. ఎంతమంది సంప్రదాయాలు ఉన్నాయి, అన్నీ జగన్నాథుడికి సంబంధం. శ్రీపాద రామానుజాచార్యుల వారు, ఆదిశంకరాచార్యుల వారు, మధ్వాచార్యులు, గురునానక్, అంతెందుకండి బాబు, జీసస్ క్రైస్ట్ ఆయన కూడా జగన్నాథ స్వామిని దర్శించి వెళ్ళారు చెప్తారు. జగన్నాథపురి వచ్చారు, జగన్నాథుని దర్శించారు, తర్వాత వెళ్ళారు, హిమాలయాల్లో తపస్సు చేసి వెళ్ళారు అని చెప్తారు. మరి ఇంకేం కావాలి? అందుకే జగత్ స్వామి, జగత్ అంతటి కూడా స్వామి జగన్నాథుడు. మీ జీవితంలో ఒకసారైనా వెళ్ళి దర్శించండి. బోలో జగన్నాథ స్వామికి, బలభద్ర స్వామికి, సుభద్రా మాతకి, సుదర్శన చక్రకి, బోలో నీలాచల ధామ్కి, పూరి పురుషోత్తమ క్షేత్రకి, శ్రీ క్షేత్రకి, శంకర్ క్షేత్రకి, శ్రీ రథయాత్ర మహామహోత్సవకి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమతి చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, శ్రీ కార్యసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీ నృసింహ భగవాన్కి, శ్రీమతి చైతన్య మహాప్రభు పాదపీఠకి, శ్రీ గోపేశ్వర మహాదేవ్కి, శిల గురుదేవ్కి, శిల ప్రభుపాదకి, అనంత కోటి వైష్ణవ బృందకి, నామ సంకీర్తనకి, జయ పూజపాత్రజన స్వామి భక్తిగంగా మనవాళ్ళ గారికి, జయ పూజపాద హరిదాస్ ప్రభుకి, జయ పూజపాద సుదర్శన దాస్ ప్రభుకి, జయ పూజపాద లాయ్ ప్రభుకి, కథాశ్రవణకారి భక్త బృందకి, సమవేద భక్త బృందకి, అనంత కోటి వైష్ణవ బృందకి, నామ సంకీర్తనకి, జయ గో ప్రేమానంది గోవిందా.